ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భాగవతం చదువుకుంటున్నాము. ఉత్తర గర్భరక్షణ కుంతి స్తుతి అంతవరకు చదువుకున్నాము. ఇప్పుడు భీష్మ నిర్యాణం. శ్రీకృష్ణుడు, నారదుడు, వ్యాసుడు ఎంత సముదాయించినా యుధిష్ఠరుని శోక సంతప్త మానసము చక్కబడకుండెను. అంటే పిల్లలు 5గురుని చంపేశారు కదా, అందుకని యుధిష్ఠిరుడు ఎంతో శోకంలో ఉన్నాడు. అశ్వత్థామ చంపాడు కదా, అతని ఆవరించి ఉన్న విరక్తి, ఆయన కొడుకులు పోయేసరికి ఎంతో విరక్తి వచ్చేసింది. వ్యాకులపాటు విషాద మేఘఛాయలు పాండవ పరివారములకు క్రమ్మివేశాయి. ఎంతో విరక్తి, విషాదం ఆ పాండవులకి అందరినీ చుట్టుముట్టాయి. అతడు రాజ్య పరిపాలన కూడా సరిగా చేయలేడేమో అని అనిపించుతున్నది. మరి 5గురు బిడ్డలు చనిపోయారు కదా, అందుకని అంత శోక సముద్రంలో ఉన్నారు పాండవులు. ఒకనాడు అందరి సమక్షంలో శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునితో ఇలా అన్నాడు: కురుక్షేత్రంలో అంపశయ్య పైనున్న భీష్ముడు నన్ను స్మరిస్తున్నాడు. అతి త్వరలోనే అతడు దేహత్యాగం చేస్తున్నాడు. అతనితో పాటే ఇన్ని సంవత్సరాలుగా అతడు సంపాదించుకొని ఉన్న శాస్త్రజ్ఞానము, అనుభవ జ్ఞానము అంతరించిపోతుంది. నీవెళ్ళి అన్ని విషయాలపైనను అతని నుంచి కొంత అయినా జ్ఞానాన్ని పొందు అని చెప్పాడు. అట్లా అందరూ కురుక్షేత్రానికి ప్రయాణం అయ్యారు. భీష్ముడు కూలిపోయిన దేవతామూర్తి వలె అంపశయ్యపై పడి ఉన్నాడు. యుధిష్ఠిరాదులందరూ ఆయన చుట్టూ నిల్చున్నారు. యుధిష్ఠిరు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఇలాగన్నాడు: పూజ్య పితామహ, ఈ నీ దుస్థితికి, నా మనుమల మరణానికి నా యొక్క రాజ్యకాంక్షే కారణం కదా. ఈ నా ఘోర పాపానికి నిష్కృతి ఉంటుందా? నీవైనా నన్ను క్షమించగలవా అని బోరున విలపిస్తున్న ధర్మజునితో భీష్ముడిలా అన్నాడు: కుంతీ కుమారా, నా చావుకు నీవే కారణమనే భావన రాని మాకు. నిజానికి నాకు బంధ విముక్తి కలిగింది. కురు సామ్రాజ్యాన్ని సుస్థిరంగా నెలకొల్పుతానని నా తల్లి సత్యవతికిచ్చిన మాట నేటికి తీరుతుంది. అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నీవు విచారించే పనిలేదు. రాజుకు ప్రజల శ్రేయస్సు వేరే ఏ ఆలోచన ఉండకూడదు. పాండు కుమారులారా, మీ యొక్క విషాదగాథ నాకు విచారము కలిగిస్తుంది. మీ తండ్రి మరణం తరువాత తల్లి అయిన కుంతి ఎన్ని బాధలను ఎదుర్కొని మిమ్మల్ని సాక్కుంటూ వచ్చింది. నాయనలారా, మీరు బ్రాహ్మణోత్తములను, ధర్మాన్ని, శ్రీహరిని ఆశ్రయించి జీవిస్తూ వచ్చారు. అయినను మీరు ఆపద పరంపరలనే ఎదుర్కోవలసి వచ్చింది. ఇటువంటి విధి వైపరీత్యం ఎక్కడైనా ఉన్నదా? సాక్షాత్తు ధర్మనందనుడే రాజయ్యుండగా అతని అండతో గాంధీవధారి అయిన అర్జునుడు, ఉగ్రగధాధారి అయిన భీముడు, సర్వసంరక్షకుడైన చక్రధారి శ్రీకృష్ణుడుండగా ఇన్ని ఆపదలకు లోను కావటం విచిత్రంగా లేదా? సర్వేశ్వరుడైన విష్ణువు ఎవ్వరికెప్పుడు ఏమిస్తాడో మానవునికి ఎలాగ తెలుస్తుంది? ఆయన యొక్క మాయకు మహాత్ములు, పండితులు కూడా మోహితులయ్యారు కదా. ఒక్క శ్రీకృష్ణునికే అంతా తెలుసు. అతడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కదా. నారదుడు, కపిలుడు వంటి కొద్ది మందికే ఈ సత్యం తెలుసు.
ఇతనిని నీవు మిత్రుడిగాను మేనమామ కొడుకుగాను ఎరుగుదవు. ఈయనను సలహాదారుగాను దూతగాను సారథిగాను ఉపయోగించుకున్నావు గాని ఇతడు సర్వాంతర్యామి సమదర్శి భక్తవత్సలుడు. నేను స్మరించినంతనే నాకు అంత్యదర్శనం ఇవ్వటానికి వచ్చిన దేవదేవుడు అని చెబుతున్న పితామహునితో శ్రీకృష్ణుడిలాగన్నాడు. ఓ గాంగేయ, బృహస్పతి నుంచి శుక్రాచార్యుల నుంచి నీవు అనేక శస్త్రాలను ధర్మాలను నీతులను నేర్చుకుని ఉంటివి. అవి నీతోనే అంతరించిపోకుండా వాటిని నీ మనుమడైన యుధిష్ఠరునకు అనుగ్రహింపుము. ఆ జ్ఞానాన్ని పొందటానికి అతనికొక్కనికి అర్హత ఉంది అని చెప్పినంతనే భీష్ముడు 54 రోజులలో ధర్మజునకు జ్ఞానబోధ చేశాడు. ఋషులందరి సమక్షాన ఈ జ్ఞానబోధ జరిగింది. ధర్మజుడు రాజధర్మాలు మోక్షధర్మాలు మొదలైన సకల ధర్మాలను నేర్చుకున్నాడు. ఉత్తరాయణ కాల ప్రవేశముతో స్వచ్ఛంద మరణ శక్తి గల భీష్ముడు తన ఎదుటచే శ్రీకృష్ణ రూపమున నిలిచియున్న పరమేశ్వరుని తన చిత్తములో ధారణ చేయగా అతని శారీరక బాధలు మనోమాలిన్యములు పాప సంచితములు మాయమైనవి. అతడు శ్రీకృష్ణుని ఇలాగా స్తుతించాడు. భీష్మస్తుతి. మదిలోనే విధమైన విషయవాంఛ సంకల్పాలు లేకుండా అనన్య చిత్తంతో లీలామానుష రూపధారి అయిన ఆ పురుషోత్తమునే నేను ధ్యానిస్తున్నాను. నీలమేఘఛాయ సుందర రూపుడు పీతాంబరధారి అయిన ఆ పరమేశ్వరుడే నేను మదిలో తలుస్తాను. పార్థసారథి అయి తన చూపుతోనే ప్రతిపక్ష సైనికుల ప్రాణాలను హరించిన స్వామికి నేను నమస్కరిస్తున్నాను. అర్జుననకు గీతోపదేశం చేసిన జగద్గురువును నేను ఆశ్రయిస్తున్నాను. నా అంత్య సమయంలో ఆ ప్రభువును విజయసారథి రూపంలో నేను చూస్తున్నాను. అజుడును జన్మలేనివాడును అద్వితీయుడను అనేక రూపాలతో వెలసి జీవరాశుల యొక్క హృదయాంతరాళములయందు నివసిస్తుంటే ఆ ఏకైక పరమాత్మనే ధ్యానిస్తున్నాను. ఒకే సూర్యుడు వేర్వేరు జీవులకు వేర్వేరు గోచరించినట్లు అందరి హృదయాల్లో తానొక్కడే ప్రకాశిస్తున్న వేరువేరు ఆత్మలున్నట్లు చేసడి సర్వాంతర్యామి అయిన ఆ భగవానుని నేను ప్రార్థిస్తున్నాను. ఇట్లు శ్రీకృష్ణుని యందు చూపును చిత్తము నిలిపి ప్రశాంతముగా ప్రాణాలు విడిచాడు భీష్ముడు. దేవతలు దుందుబులను మ్రోగించుచు ఆయనపై పుష్పవృష్టిని కురిపించారు. ఋషులు ప్రశంసించి స్వస్తి వచనాలు పలికారు. ధర్మజుడు ఉత్తర క్రియలు జరిపించారు. అతడు వాసుదేవుని ఆశీస్సులతో రాజ్యభారాన్ని చేపట్టి ధర్మయుతంగా పాలించసాగాడు అని సూతుడు చెప్పాడు. పరీక్షిత్తు జననం. 10 నెలలు ఉత్తర గర్భంలో శిశువును ఒక అపూర్వమైన అనుభవం కలిగింది. అపాండవమగుగాక అనే అశ్వత్థామచే విడువబడిన అస్త్రజ్వాలలు దహించుచున్నవి. శ్రీ మహావిష్ణువే వచ్చి రక్షిస్తాడని తన తల్లి నాయనమ్మ చెప్పుకోవటం వినియున్న ఆ బిడ్డడు ఇలాగా తలపోశాడు. ఏడి ఆ రక్షకుండి ఇంకా రాడేంటి? వీళ్ళు నాయనమ్మ తల్లి ఇద్దరు ఆయనే రక్షిస్తాడన్నాడు కదా. ఆ శిశువు ఏడి? ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఇంకా రాడేంటి? ఈ తాపము ఈ దుర్భరమైపోతున్నదే. మా అవ్వ చెప్పిన మాట అసత్యమా? సమస్త భూతాలలో విరాజిల్లేవాడు నా బాధను నివారించటానికి ఇంకా రాడేంటి? అసలు ఉన్నాడా? ఉంటే నన్ను చూడడేంటి? ఈ జ్వాలను తొలగించి నాకు అభయం ఇవ్వడా? ఎందరినో కాపాడాడు, తలచుకుంటే నన్ను రక్షించలేడా? ఇంతకు నా కర్మం ఎలాగుంది? ఈ విధంగా గతాగత
ప్రాణుడై ఆ బిడ్డడు చింతిస్తుండగా మెరుపు తీగ వంటి శరీరము, బంగారు ఛాయ వస్త్రము, మణిమయ మకర కుండలాలు, రత్నఖచిత బంగారు కిరీటము ధరించి అంగుష్ఠమాత్రపు దేహముతో గదాధారి అయిన విష్ణువు కన్నుల పండువుగా ఆవిర్భవించి తన చుట్టూ గదను తిప్పుతూ పరిభ్రమించటాన్ని ఆ శిశువు చూశాడు. ఈ దయామయుడైన దివ్య పురుషుడెవ్వరో మళ్ళీ చూద్దామని పరికించినా కనిపించకుండా అదృశ్యమయ్యాడు. ఆ బాలుడు తపిస్తుంటే ఒక్కసారి కనిపించాడు. కనిపించి మళ్ళీ చూద్దామన్నా సరే ఇంక కనిపించకుండా అదృశ్యమయ్యాడు. అస్త్రతాపము పూర్తిగా ఆయన వేడి పూర్తిగా హరించబడింది. ఒక సుముహూర్తమందు ఉత్తరకు పుత్రుడు జన్మించాడు. కులగురువులకు బ్రాహ్మణులను పిలిపించి యుధిష్ఠరుడు జాతకర్మలను చేయించాడు. సువర్ణ గోదానాది అనేకమైన దానములిచ్చాడు. గర్భస్థ దశలోనే ప్రమాదము నుంచి మహావిష్ణువుచే రక్షింపబడినందుకు ఆ బిడ్డడుని విష్ణురాతుడనే పేరు తగి యుంటుందని నామకరణం చేశాడు. అతడు భాగవతుడవుతాడని చెప్పాడు. ఇక్ష్వాకుని వలె ప్రజారంజకుడై పాలిచ్చాడు. శ్రీరామచంద్రుని వలె దానశీలుడవుతాడు. తాత అయిన అర్జున వలె పరాక్రమశాలి అయి ధనుర్ధారి అవుతాడు. అగ్ని వంటి